ప్రైజ్ ద లార్డ్. ప్రభువునకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, కనికరము, కృప, దయ, జాలి, కరుణ కలిగిన కన్న తండ్రి ప్రేమించి ఈ 2021 సంవత్సరము 1వ నెల మొదటి పునరుత్థాన దినమందు ఆయన పరమ పవిత్రమైన పదవుల ఎదుగు చేరి ప్రస్తుతించుటకు, ఆరాధించుటకు, ఆయనలో ఆనందించుటకు ఆయన అనుగ్రహించినటువంటి ఈ శుభకరమైనటువంటి దినాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ మీ అందరికీ ఈ శుభోదయపు దీవెనలు, ఈ యొక్క పరిశుద్ధ పునరుత్థాన దినపు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాము. ఆయన కనికరము మన కుటుంబములకు మెండుగా నిండుగా ఉండును గాక. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, ఉదయకాల సమయపు ఈ ప్రసారానికి మిమ్మలను, మీ కుటుంబాలను హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా మేము మా ఇంటి వారము మిమ్ములను, మీ ఇంటి వారిని ప్రభు యొక్క పరిశుద్ధ పాదముల యొద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆహ్వానాన్ని మన్నించండి, ఆహ్వానాన్ని గైకొని ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల దగ్గరకు వేగరమే రావాల్సిందిగా మరొక్కసారి మీకు మేము ఆహ్వానము తెలియజేస్తూ ఉదయం ప్రభును స్తుతించుకొని ప్రార్థించుకొని వాక్యమును ధ్యానించుకుందాం. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రాలుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా, ఆరాధనా నీకే చెల్లింతము. మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతము. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రాలుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. గతకాలమంత నీవు మమ్ము కాచి కాపాడావు, వ్యధలన్నీ తీర్చావు. గతకాలమంత నీవు మమ్ము కాచి కాపాడావు, వ్యధలన్నీ తీర్చావు. గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, శత సంఖ్యగా మమ్ము దీవించావు. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రాలుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా, పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా ఉత్తేజపరచి తృప్తిని ఇచ్చావు. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రాలుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా,
స్తుతి ఆరాధన నీకే చెల్లింతము, మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతము. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రాలుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. హల్లెలూయా. తల్లో వచ్చుదాము. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గర ఈ సంవత్సరపు మొట్టమొదటి పునరుత్థాన దినమందు ఆయనే మనతో మాట్లాడు రీతిగా, ఆయనే మనలను బలపరచు రీతిగా చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషంలో ప్రభు యొక్క మాటలు విందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, వందనాలు స్తోత్రాలు నైనా. ప్రేమించారు, మీ కనికరంతోనూ మీ కృపతో మమ్మల్ని నింపి ఈ ఉదయం 2021 సంవత్సరపు జనవరి నెల మొట్టమొదటి పునరుత్థాన దినమందు పునరుత్థానుడా మీ పరమ పవిత్రమైన గాయపడిన పాదాల దగ్గరకు చేరి ప్రస్తుతించుటకు మాకిచ్చిన ఈ ఆయుష్కాల దినాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు. గత కాలమంతా మమ్మను కనికరించి కాపాడి సంరక్షించి స్తుతించుటకై మమ్మలను ఈ వేకువన నిలువబెట్టారు. మీకు వందనాలు. మమ్మలను మాత్రమే కాదు, మాకుంటున్నటువంటి అనేక మంది స్నేహితులకు ప్రభువా, ఈ లైవ్లోకి వస్తుంటున్నటువంటి బిడ్డలకు, తర్వాత వీక్షించబోతుంటున్న బిడ్డలకు, కుటుంబాలకు మీరు గత కాలమంతా ఇచ్చిన కంచెకై వందనాలు, కాపుదలకై వందనాలు, స్థిరపరిచి దృఢపరిచి నడిపిస్తుంటున్న రీతికి వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. కనుకరించండి. ఈ ఉదయం నాతో మొత్తం మీరు మాట్లాడి మీ వాక్యమును విశుద్ధపరిచి, మీ వాక్యములు మమ్మల్ని దృఢపరిచి, మీ వాక్యానుసారంగా మమ్మల్ని జీవింపచేయమని యేసయ్య పరిశుద్ధ శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము. మూడవ చరణం ఇట్టి రీతిగా కీర్తనకారుడైనటువంటి దావీదు గారు రచించారు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. దేవునిచే ప్రేమింపబడి ఆయన కౌగిట్లో భద్రపరచబడినటువంటి దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, కృపా కనికరము కలిగిన దేవుడు కనికరించి సంరక్షించి మనలను ఆయన కృపా కౌగిట్లో భద్రపరిచి క్షేమమును ఆయన ప్రసాదించి ఈ ఉదయం ఆయన మాట్లాడుతున్నటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు దావీదు గారి ద్వారా మనకు బోధిస్తున్నటువంటి మాట. గత కాలమంతా ఆయన మనలను సేద తీర్చారు. నా ప్రాణములకు, మన ప్రాణములను ఆయన సేద తీర్చారు కదా. ఎంత భయపడ్డామండి. ఎంత భయంకరమైనటువంటి సంవత్సరం అండి. ఎంత భయంకరమైనటువంటి దినాలండి. ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ అండి. ఎంత భయంకరమైనటువంటి బ్రతకమండి మనము. అట్టి దినాలలో కన్న తండ్రి కనికరించి మనలను, మన ప్రాణములను, మనము ప్రాణముగా ఇష్టపడే వారిని సేద తీర్చిన ప్రభుకు స్తోత్రాలు చెల్లించుదామా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అట్టిగా సేద తీర్చిన ప్రభువును స్తుతిస్తున్నామా, ఆరాధిస్తున్నామా, ఆయన మాట వింటున్నామా, ఆయనలో ఆనందిస్తున్నామా? గత కాలమంతా ఆయన సేద తీర్చకపోతే ఏ పాటి వారమండి మనము? ఏ పాటి బ్రతుకులు మనవి? ఏ పాటి భద్రత మన జీవితాలకు, మన ప్రాణాలకు? ఏ పాటి స్థితి మనది? దైవ జనాంగమా, ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మన ప్రాణములను ఆయనే సేద తీర్చారు. ఆయనే సేద తీర్చారు. గత కాలమంతా, గత సంవత్సరం అంతా ఇంకా ప్రభుత్వం ప్రకటిస్తానే ఉంది. ఇంకా జాగ్రత్తగా ఉండండి. సెకండ్ వేవ్ వచ్చేసింది, జాగ్రత్తగా ఉండండి. సెకండ్ వేవ్ మరి ఫాస్ట్గా వస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండండి. మనం తీసుకునే జాగ్రత్తలు ఏ పాటివండి? మనకున్నటువంటి భద్రత ఏ పాటిదండి? మన బ్రతుకులు ఏ పాటివండి? ఆయన సేద తీర్చకపోతే
ఆయన సంరక్షించకపోతే, ఆయన భద్రపరచకపోతే, ఆయన కనికరము చూపకపోతే, ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే మన ఆశ పట్టిదండి. చూసారా కన్న తండ్రికి మనం అంటే ఎంత ప్రేమ. ఆయనను మనము నిర్లక్ష్యం చేస్తున్నాము. ఆయన మనలను మాత్రము నిర్లక్ష్యము కానీ అలక్ష్యము కానీ చేయకుండా ఆయన ఆదరించి ఆదుకొని హక్కుని చేర్చుకొని ఆశీర్వదించి భద్రపరుస్తూ ఉన్నారు. ప్రభువుకు మహిమ కలుగునుగా. కట్టి ప్రేమను చూపుతుంటున్న దేవుణ్ణి మనము ఎంత నిర్లక్ష్యంగా చూస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో కీర్తనాకారుడు దావీదు గారు అంటా ఉన్నారు, నా ప్రాణాన్ని అనేక పరిస్థితుల గుండా నడిచినప్పుడు ఆయన మాత్రమే సేద తీర్చారంటా ఉన్నాడు. ఎస్, అనేకమైన పరిస్థితులు ఆయనను తరిమాయి. భార్య చూస్తే నలుగురిలోనూ అవహేళన చేశారు. మామగారు చూస్తే దొరికితే చంపేద్దామని చూస్తుంటున్నారు. కొడుకు చూస్తే తరుముతా ఉన్నాడు. శత్రు సైన్యము చుట్టుకుంది. అందుకనే ఈ అధ్యాయంలో ఆయన అంటారు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కానీ నేను ఏ అపాయానికి భయపడను. ఎందుకంటే నీ దుడ్డి కర్ర నీ దండం నాకు తోడుంది కదా. మహిమ దేవునికి కలుగును గాక. మహిమ దేవునికి కలుగును గాక. దుడ్డి కర్ర దండం తోడున్నప్పుడు భయమేలా, దిగులేలా, కంగారెందుకు, కలవరం ఎందుకు, కరుణామయుడు మనకు తోడున్నప్పుడు. దావీదు గారు అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తుంటున్నారు. సో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి నా లైఫ్లో. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించా. గాఢాంధకారమైనటువంటి స్థితి నాకు దాపురిచ్చింది. ఎక్కడ శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. అయ్యో, నాకు అత్యంత ప్రియమైన నా కొడుకు అబ్షాలోము చంపడానికి తరుముతుంటున్నప్పుడు కన్నీటితో నేను ప్రయాణం చేస్తా గడాంధకారపు లోయల గుండా. నాకెవరైతే వివాహం జరిగించారో నేను అడగల. అడగకుండానే నాకు వివాహం జరిగించినటువంటి నా మామ దొరికితే చంపేద్దామని నన్ను తరుముతా ఉన్నాడు. గడాంధకారపు లోయల గుండా నేను ప్రయాణం చేస్తాను. దేవుని మందసాన్ని తీసుకొస్తూ తన్మయంతో నేను ఆరాధిస్తూ ఉంటే నా భార్య నన్ను చూసి పక్కన నవ్వినప్పుడు, అనేకులు ఆ సిచ్యువేషన్ చూసి గేలిగా మాట్లాడినప్పుడు నేను బాధపడలా. నలుగురిలో అయ్యో నేను అవమానపడ్డాను అని అనుకోలా. అదొక గాఢాంధకరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితికి దేవుడు నా భార్య యొక్క గర్భం మూసేస్తే అదొక గాఢాంధకరమైనటువంటి పరిస్థితి. అయ్యో, అనేక రీతులుగా నేను ఇబ్బంది పడ్డా గత కాలంలో. అయితే ఏ పరిస్థితి గుండా నేను నడిచినాను కానీ నా దేవుడు నన్ను సేద తీరుస్తా ఉన్నాడు. స్తోత్రం చెల్లించుదాం. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, ఎన్ని తరిమాయండి గత కాలమంత మనలను, ఎన్ని తరిమాయండి, ఎన్ని సిచ్యువేషన్స్ మనలను తరిమాయండి. ఒకవైపు వైరస్, మరొక వైపు ఆర్థిక పరిస్థితులు, మరోవైపు అనారోగ్య స్థితిగతులు, మరోవైపు ప్రభుత్వం వారి యొక్క ఆ యొక్క ఆంక్షలు, ఎన్ని తరిమాయండి. మనకు శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఐక్యత లేదు, అనురాగం లేదు. ఎక్కడెక్కడో చిక్కుబడిపోయినటువంటి మన కుటుంబస్తుల గురించి జ్ఞాపకం వస్తుంటున్నప్పుడు ఎంతగా హృదయం ద్రవించిందండి, ఎంతగా కన్నీరు కార్చామండి. వార్తలు చూస్తూ ఉంటే అయ్య బాబోయ్, ఇండియాకు కరోనా వచ్చేసిందంట అనుకున్నాం. కరోనా రావడం ఏంటి, ఒకరు చనిపోయారట, ఇద్దరు చనిపోయారట, 2000 మందట, 2 లక్షల మందట, 1 కోటి మందట. మన చేత ఎన్ని చేయించారండి? 22వ తారీఖున అందరు ఇంట్లో ఉంటే చైన్ దిగిపోద్ది, ఇక ముందుకు రాదన్నారు. అందరం ఇంట్లో ఉండిపోయాం. ఏ ఒక్కరూ బయట అడుగు పెట్టలా. చైన్ తగలేస్తారు కదా, చైన్ పేక్కరి చుట్టుకుపోయినట్లుగా మనల్ని ఇబ్బంది పెట్టింది. కాసేపు క్యాండిల్స్ వెలిగించమన్నారు, కాసేపు ఏదో పళ్ళెల మీద కొట్టమన్నారు, కాసేపు పూలు చల్లమన్నారు. ఏమి చల్లినా అది ఆగలా, విజృంభించింది, తరుముతానే వచ్చింది. మన ప్రయత్నాలు మనం చేసాం, ప్రభుత్వం చేసింది. అయినను
తరుముతానే ఉంది. గడాంధకారపులు ఇలాంటి 2020వ సంవత్సరం నేనంట సేద తీర్చిన దేవుని చేతులకు మనం వెళ్ళిపోదాం. మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రభా 2020 కన్నా సంతోషదాయకమైన సంవత్సరం అయినా మాకు పర్వాలా, భయంకరమైన సంవత్సరం అయినా మాకు పర్వాలా. నీ దుడ్డి కర్ర, నీ దండము నాకు తోడుంది అని ప్రభు స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు మీద ఆధారపడదాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు యొక్క సహాయం అడుగుదాం. ఎట్లన్నా 121 సంకీర్తనలో మోషే గారు అంటారు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును అంటే, వాక్యమై ఉన్న దేవుడు మాట్లాడతారు, యెహోవా వలననే మనకు సహాయము కలుగును అని. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, ఎవరు ఆదరించకపోయినా, ఎవరు మనల్ని గుర్తించకపోయినా, నన్ను గుర్తించడానికి ఒక ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు. ఆయనకి నువ్వు అర్పించుకో. ఆయనకి సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. దావీదు గారు అదే అంటా ఉన్నారు, అయ్యా గత కాలంలోనే నేను గడాంధకారపులో వెలుగుండా నేను సంచరిస్తుంటున్న దినాల్లో ఆయన దుడ్డి కర్ర, ఆయన దండం నన్ను ఆదరించేది. ఈ వాక్యం అనే దుడ్డి కర్ర, వాక్యం అనే దండం నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉంది. ఒకసారి దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనము మధ్య ఉన్నటువంటి భాగం నుంచి మనం ఒకసారి చదువుదామా. వారు పోవచ్చుండగా యెహోషాపాతు రాజు నిలువబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. రాజైన యెహోషాపాతు గారు మాట్లాడుతున్నటువంటి మాట, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోవా నమ్ముకొండి, అయ్యా మీరు స్థిరముగా ఉంటారు. మీరు గాఢాంధకారపులో సంచరించిన, కన్నీటిలో సంచరించిన, కష్టాలలో సంచరించిన, ఎట్టి పరిస్థితుల్లో మీరు సంచరిస్తా ఉన్న ఆయన దుడ్డి కర్ర, ఆయన దండం నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉంది. ఆయనను నమ్ముకుంటే. అందుకే దావీదు గారు ఈ అధ్యాయము ప్రారంభిస్తూ ఇలా అంటారు. ఆయన ప్రారంభపు మాట 23వ అధ్యాయము, యెహోవా నా కాపరి, నాకు లేమి అనేటిది కలుగదు అంటాడు ఆయన. ప్రభువుకు మహిమ కలుగును గాక. అనేక మంది గత 2020లో కరోనా విజృంభిస్తుంటున్న దినాల్లో, కనికరము లేకుండా కరోనా అనేకులను కబళిస్తుంటున్నటువంటి దినాలలో, కరువు తాండవిస్తుంటున్న దినాలలో కృప కనికరము కలిగిన దేవుడు కరోనా నుండి, కరువు నుండి, ఆ భయంకరమైనటువంటి ప్రతి పరిస్థితి నుంచి కూడా మన ప్రాణములను ఆయనే సేదనిచ్చారు. స్తోత్రం చెల్లించుదామా. ఈ ఉదయం ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి నీవు ఈ 2021 ఆయన నిన్ను సేదనీర్చాలి అంటే, నెంబర్ 1 ఆయన నీకు కాపరిగా ఉండాలి. నెంబర్ 2 ఆయన దుడ్డి కర్ర, ఆయన దండం నిన్ను ఆదరించే రీతిగా ఆయనను నీవు హత్తుకొని జీవించాలి. నెంబర్ 3 ఆయన ప్రవక్తలను నమ్మాలి, యెహోవాను నమ్మాలి. అప్పుడు మనము స్థిరపరచబడతాము, అప్పుడు మనము కృతార్థులవుతాము. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఆయన మాటలు విని నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఆలక్ష్యంగా ఉండొద్దు. ఈ అధ్యాయంలో ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. 5వ చరణంలో చివరి మాట మనం చూస్తూ ఉంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అనేకులకు గిన్నెలో ఆహారం లేక గుండెలు బాదుకుంటున్న దినాలలో దేవాతి దేవుడు, కృపా కనికరము గల దేవుడు నా గిన్నె నిండి పొర్లే రీతిలో, ఆ పొర్లుతున్న దానిని అనేకులకు పంచే రీతిలో దేవుడు ఈ దీనుడి కుటుంబాన్ని వినియోగించుకున్నాడు. అనేకుల కుటుంబాలను దేవుడు వాడుకున్నాడు.
ఈ ఉదయం నేను మీతో ఈ మాట అంటా ఉన్నాను. ఈ సంవత్సరం ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం ఆయన ఆదరించే సంవత్సరం, మన ప్రాణములను సేదదీర్చే సంవత్సరం. ఈ సంవత్సరం మనలను అభివృద్ధి చేసే సంవత్సరం, మన గిన్నెలు నిండి పొర్లే సంవత్సరం. ఏ పరిస్థితి ప్రపంచానికి దాపురించిన మన దాపున ఆయన ఉన్నారు. మనము ఆయన ప్రాపులను కొందాం, ఆయన కృప పొందుకుందాం, ఆయన దయను అందుకుందాం, ఆయన వాత్సల్యతతో నింపబడదాం. కుటుంబాలకు సేద తీరే పరిస్థితి ఆయనే అనుగ్రహించబోతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో వినిన మన కుటుంబాలకు అనుగ్రహించిన రీతిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా ప్రాణాన్ని సేద తీర్చినవాడా, నన్ను ఆదరించినవాడా, నన్ను ఆశీర్వదించినవాడా, నన్ను హక్కునే చేర్చుకున్నవాడా, నీకు వందనాలు. ఈ సంవత్సరపు ప్రారంభపు పునరుత్థాన దినం నుంచి ముగింపు పునరుత్థాన దినపు వరకు, ఈ సంవత్సరపు చివరి పునరుత్థాన దినపు వరకు మీ కనికరము, మీ కృప మాకు మా కుటుంబాలకు అనుగ్రహించిన చిన్న ప్రార్థన మిక్కిలి ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. గత కాలమంతా మమ్ము కాచి కాపాడారు, మీకు స్తోత్రాలు. మా వ్యతలన్నీ తీర్చారు, మీకు వందనాలు. మమ్మల్ని సేద తీర్చారు, మీకు స్తుతులు 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 స్తోత్రాలు 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 స్తోత్రాలు. వందనాలు 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 వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ సంవత్సరపు ప్రారంభపు పునరుత్థాన దినాన్ని మీ పాదాల దగ్గరికి వచ్చినాము. కృప అనుగ్రహించండి, క్షేమం అనుగ్రహించండి, శాంతి సమాధానాలతో నింపబడి ఈ సంవత్సరం అంతా మీ పరమ పవిత్రమైన పరిశుద్ధ పాదముల యొద్ద మేము మిమ్మల్ని ప్రస్తుతిస్తూ జీవించు భాగ్యము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ, దైవమా, గత కాలంలో మీ కౌగిట్లో సేద తీరినటువంటి ప్రతి బిడ్డ మీ పాదాల దగ్గర చేరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సాయం చేయండి. ఈ వేకోన మాతో కలిసి ఎంతమంది బిడ్డలైతే మీ పాదాల దగ్గరకు వచ్చిన్నారు, మీ వాక్యం విని ఉన్నారు, మీ వాక్యాన్ని అంగీకరించి ఉన్నారు, మీ వాక్యాన్ని సరిగ్గా జీవించడానికి తీర్మానం చేసుకుని ఉన్నారు, అట్టి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మీ కౌగిట్లో భద్రత అనుగ్రహించండి. ప్రభువా, కుటుంబాలను సేద తీర్చండి. గతకాలం గణాంధకారపు లోయలో మేము సంచరించినప్పుడు మీరు దుడ్డికర దండము ఇచ్చి ఆదరించిన రీతికి ఈ సంవత్సరం కూడా ఎత్తు పల్లాలు గుండా మేము ప్రయాణం చేస్తున్నప్పుడు మీరే మమ్మలను బలపరచమని, మీ కౌగిట్లోనే మమ్మలను భద్రపరచమని, మీరే మమ్మలను స్థిరపరచమని, మీ మహిమ కొరకు మాత్రమే మమ్మలను వినియోగించుకునమని, మహిమను ఘనతను ప్రభావమును మీరే అందుకొనమని పొందుకొనమని, ఈ నూతన సంవత్సరపు ఈ పునరుత్థాన మొట్టమొదటి దినమందు బలహీనులను మీ పాదాల దగ్గర సమర్పిస్తుంటున్నాం తండ్రి, బలపరచమని, రోగులను మీ పాదాల దగ్గర అర్పిస్తుంటున్నాం తండ్రి, స్వస్థపరచమని, ఆర్థిక సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను మీ పరిశుద్ధమైన పాదాల దగ్గర సమర్పిస్తుంటున్నాము తండ్రి, సహాయం చేయమని, కరుణా కటాక్షము ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే వివాహ దినాలు, జన్మదినాలు, ప్రభా శుభకార్యములు జరిపించుకుంటున్నారు, కనికరించి జ్ఞాపకం చేసుకునండి, కృపాక్షేమములు ప్రసాదించండి. ప్రభా, నేనా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సేవలో విదేశాల్లో ఉన్నటువంటి, వివిధ దేశాల్లో ఉన్నటువంటి మాకు ప్రియులైన ప్రతి ఒక్కరికి క్షేమాభివృద్ధిని అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ఈ ఉదయం మా బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, ఆప్తులకు, రక్త సంబంధికులకు, తోబుట్టువులకు ఆయన వారందరికీ క్షేమాభివృద్ధిని అనుగ్రహించండి. ప్రభా, మా ఆత్మీయులకు, ఆత్మీయ దావిజాలకు మీ కృప, కనికరపు, కాపుదల కార్యములు మెండుగా నిడిగి ప్రసాదించండి. మీ దివ్యాశీర్వాదము, మీ దివ్యాశీస్సులతో నింపి తిరిగి మంగళవారం ఉదయం మీ పరిశుద్ధమైన పాదముల దగ్గరకు చేరి ప్రస్తుతించు పర్యంతము కృపా కనికరంతో నింపి నడిపించమని, ప్రభా, ఎంతమంది బిడ్డలు వీక్షించబోతుంటున్నారు వారి కుటుంబాలకు క్షేమం అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్ఠ పరిశుద్ధ పాదముల యొద్ద ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దివ్యాశీర్వాదము ఈ ఉదయపు ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డలకు, సార్వత్రిక సంఘాలలో ప్రపంచంలో జరగబోతుంటున్న ఆరాధనలో పాల్గొబోతుంటున్న ప్రతి బిడ్డకు తోడయండి. ఆయన కృపా కౌగిట్లో సేద తీర్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రజల స్నేహితులారా, తిరిగి మనం మంగళవారం ఉదయం 6 గంటలకి ఆయన పరమ పవిత్రమైన పాదముల మీద కలుసుకుని స్తుతిద్దాం. అంతవరకు ప్రభు కనికరము మనకు మన కుటుంబాలకు నిండుగా మెండుగా తోడుగా నీడగా అండగా దండిగా ఉండును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.